హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన గ్రూప్ 2లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 8వ పాఠ్యాంశమైన తూర్పు చాణక్యుల గురించి తెలుసుకున్నాం. పార్ట్ 1 వీడియోలో తూర్పు చాణక్యుల రాజుల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో తూర్పు చాణక్యుల పరిపాలనా విధానం గురించి తెలుసుకున్నాం. పూర్వ మీమాంస పద్ధతిని తూర్పు చాణక్యుల కాలంలో ప్రచారం చేసింది ఎవరో? కుమారిల భట్టు. రాజ్యానికి అధిపతి రాజు, రాష్ట్రంపై కుమారమాత్యులు అధికారిగా ఉంటారు. విషయాలపై విషయపతి లేదా మండలేశ్వర అధికారిగా ఉంటారు. కొట్రరి లేదా గ్రామాలపై రట్టడి అనే అధికారి ఉంటాడు. తూర్పు చాణక్యుల కాలంలో మంత్రి మండలిని ఏమంటారు? తీర్థులు అంటారు. తీర్థులలో ముఖ్యుడు ఎవరు? సమూహార్త. తూర్పు చాళుక్యుల కాలంలో విషయాల అధిపతిని ఏ విధంగా పిలిచేవారు? నియోగ వల్లభుడు. విషయాలను మరొక విధంగా ఏ విధంగా పిలిచేవారు? నాడులు. తూర్పు చాళుక్యుల కాలంలో ఎన్ని నాడులు ఉన్నట్లు తెలుస్తుంది? 30 నాడులు. నాడులలో కొన్ని ముఖ్యమైనవి ఏవి? పల్నాడు మాచర్ల గుజరాల ప్రాంతంలోను, కమ్మనాడు బాపట్ల ఒంగోలు నరసరావుపేట ప్రాంతంలోను, పాకనాడు నెల్లూరు జిల్లాలో, వేంగినాడు కృష్ణా గోదావరి ప్రాంతాల్లో ఉన్నవి. తూర్పు చాణక్యుల కాలంలో పాలనా వ్యవస్థ పునాది ఏది? గ్రామం. గ్రామ పాలన పర్యవేక్షించే వాడిని ఏమంటారు? గ్రామిణి. గ్రామాధిపతిని వివిధ పేర్లతో ఏ విధంగా పిలుస్తారు? గ్రామేయిక, గ్రామిణి, వర్గ ఉండ అని పిలుస్తారు. గ్రామంలో సుంకాలు వసూలు చేసే వారిని ఏ విధంగా పిలుస్తారు? మన్నేయులు. గ్రామాలలో తగులును ఏటి ద్వారా పరిష్కరించేవారు? పంచివర అనే గ్రామసభ ద్వారా. తూర్పు చాణక్యుల కాలంలో న్యాయ వ్యవస్థ పరంగా ఏ సంస్కృతిని పాటించేవారు? యజ్ఞవల్క స్మృతిని. నేరాల స్వభావం, వాటి పరిమితులను బట్టి ఎలాంటి శిక్షలు విధించేవారు? ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? కొరివి శాసనం ద్వారా తెలుస్తుంది. అవినీతి పరులైన అధికారులను రాజు శిక్షించేవాడని ఏ శాసనం తెలియజేస్తుంది? ప్రభు దుర్రు శాసనం. గ్రామ సభలకు సంబంధించిన ఆధారం ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? మచిలీపట్నం శాసనం. తూర్పు చాణక్యుల కాలంలో ధర్మాసనాలు ఇచ్చి తీర్పులను ఏ పేరుతో పిలిచేవారు? జైపత్రాలు. రాజు ఆస్థానంలో ఉండే అధికారులను ఏ విధంగా పిలిచేవారు? ప్రాడ్వి వాక్కులు. గ్రామాల మధ్య పొలిమేర్ల వివాదాలు, నీటి కాలువ వివాదాలు పరిష్కరించే వారిని ఏమంటారు? ప్రాడ్వి వాక్కులు అంటారు. గ్రామ రక్షణ నిర్వహించే వారిని ఏమంటారు? గ్రామ తలారి. దొంగిలించబడిన సొమ్మును పట్టుకోలేకపోతే ఆ సొమ్ము విలువకు సమానంగా గ్రామ తలారి చెల్లించాలి. ఈ పద్ధతిని ఏమంటారు? అచ్చు కావల పద్ధతి. సైనిక నిర్వహణ కోసం ఏ పన్నులు వసూలు చేసేవారు? పడమేరి పన్ను, సంధి విగ్రహాది పన్నులు వసూలు చేసేవారు. తూర్పు చాణక్యుల కాలంలో చతురంగ బలాలను పోషించేవారు. అవి ఏవి? రథ, గజ, తురగ, పదాతి దళాలు. సైన్యానికి జీతాలు నగదు ఇవ్వబడేవి. వాటిని ఏమని పిలిచేవారు? జీతపు రాళ్ళు అని పిలిచేవారు. యుద్ధంలో శాంతి సంధి చేసుకోవాలనుకుంటే కొమ్మును ఊదేవాడు. దీనిని ఏ విధంగా పిలుస్తారు? ధర్మధార అని పిలుస్తారు. తూర్పు చాణక్యుల కాలంలో ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకున్నాం. ప్రజల ప్రధాన వృత్తి ఏది? వ్యవసాయం. ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు. భూమి శిస్తు 1/6 వంతు ఉండేది. దానిని ఏ విధంగా పిలిచేవారు? కోరు. రాజుకు చెల్లించే భూమి శిస్తును ఏ విధంగా పిలిచేవారు? కొరకు, అరిపన్ను, సిద్ధాయ పన్ను అనే 3 రకాలుగా పిలిచేవారు. తూర్పు చాణక్యుల కాలంలో సుంకాలను వసూలు చేసే అధికారిని ఏమంటారు? మన్నేయులు. పన్నులు విధింపు కోసం వ్యవసాయ భూమిని ఏ విధంగా వర్గీకరించారు? పల్లపు భూములు, దీనిని తరి భూములు అంటారు. మెట్ట భూములు, దీనిని గురువులు అంటారు. పన్నులు మినహాయింపు పొందిన భూములను ఏ విధంగా పిలుస్తారు? స్వరకర పరిహారపు అని పిలుస్తారు. తూర్పు చాణక్యుల కాలంలో ముఖ్యమైన పన్నులు ఏవి? అరిపన్ను, పంటల మార్పిడి తర్వాత చెల్లించవలసిన పన్ను. సిద్ధాయం పన్ను, పంటలో పండినా పండకున్నా చెల్లించవలసిన పన్ను. పుల్లరి పన్ను, పశువుల మేసే పచ్చికపై వేసే పన్ను. సంధి విగ్రహ పన్ను, శత్రువుల దాడి నుండి రాజ్యాన్ని కాపాడుటకై విధించే పన్ను. పడివాలే పన్ను, సైన్యం నిర్వహణ కోసం విధించే పన్ను. దొగరాజు పన్ను, యువరాజుకు మృతిగా చెల్లించవలసిన పన్ను. కోదేన పన్ను,
కొడగులు తయారు చేసే వారిపై విధించే పన్ను. పన్నులు లేని భూమిని ఏమని పిలుస్తారు? ముంబాలి అని పిలుస్తారు. తూర్పు చాణక్యుల కాలంలో భూమిని కొలవడానికి ఉపయోగించే గడలు ఏవి? రాజిమాన, ముమ్మడి భీమకొల, జానకొల, రాజరాజు కొల అనే గడలు కలవు. మొదటి విజయాదిత్యుడు వేంగి మండలంలోని ఏ పట్టణ ప్రజలకు భూమి పన్నులు నిర్ణయించాడు? మల్లేశ్వరి మహాదేవ పట్టణం. అందులో ఊర్పుడి వరి నేలకు పుట్టి ఒక్కింటికి 2 చిన్నాలు, ఊర్పుడి నేల పుట్టికి ఒక్కింటికి 6 చిన్నాలు, మెట్ట నేలకు పుట్టి ఒక్కింటికి 4 చిన్నాలు, కొత్త నేలకు పుట్టికి ఒక్కింటికి 2 చిన్నాలు చెల్లించేవారు. ఏ ధాన్యానికి ఏ వృత్తికి ఎంత పన్ను విధించాలో ఏ శాసనం తెలియజేస్తుంది? ద్రాక్షారామం శాసనం. తూర్పు చాణక్యుల కాలంలో వాడుకలో ఉన్న నాణ్యాలు ఏవి? మాడాలు, ఇవి బంగారు నాణ్యాలు. గద్వానాలు, రోకలు, ఇవి వెండి నాణ్యాలు. చిన్నం నాణ్యాలు, ఇవి రాగి నాణ్యాలు. తూర్పు చాణక్యుల కాలంలో వాణిజ్యం. తూర్పు చాణక్యుల కాలంలో ఎవరి ఆధ్వర్యంలో ఉండేది? నకరా మానే వైశ్యుల శ్రేణి. తూర్పు చాణక్యుల కాలంలో వర్తక సంఘాల పేర్లు అయ్యవోలు వర్తక సంఘం, బలిజ సంఘం అనే పేర్లు గలవు. కన్నడ దేశానికి చెందిన వర్తక సంఘం ఏది? అయ్యవోలు వర్తక సంఘం. తూర్పు చాణక్యుల గొప్ప వ్యాపార కేంద్రం ఏది? పెనుగొండ. పెనుగొండ తర్వాత చెప్పుకోదగిన సంఘం ఏది? తెలికి సంఘం. పన్నులు వసూలు చేసే అధికారులు. సొంక పెగ్గడ్డ అంటే వ్యాపార పన్ను వసూలు చేసేవాడు. కొలగాండ్రు అంటే కొలతను తూకాలను నిర్వహించేవారు. తీర్పురులు అంటే వస్తువు యొక్క నాణ్యతను బట్టి వసూలు చేసేవారు. సరుకులను చేరవేసే ప్రత్యేక వృత్తి వారు ఉండేవారు. వారిని ఏమని పిలిచేవారు? పెరికలు అని పిలిచేవారు. పెరిక అనగా అర్థం ఏమిటి? గోని సంచి. తూర్పు చాళుక్యుల కాలంలో విదేశీ వ్యాపారం. పరదేశీ అనే నగరం వారు ఏ వ్యాపారం నిర్వహించేవారు? విదేశీ వ్యాపారం. తూర్పు చాణక్యులు ఏ దేశాలతో విదేశీ వ్యాపారం నిర్వహించేవారు? థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక. తూర్పు చాణక్యుల కాలంలో ప్రముఖ ఓడరేవు పట్టణాలు ఏవి? కళింగపట్నం, కోరంగి, మచిలీపట్నం, విశాఖపట్నం, ఘంటసాల, మోటుపల్లి, చిన్నగంజాం, కృష్ణాపట్నం. తూర్పు చాణక్యులు కొన్ని రేవు పట్టణాలకు తమిళ పేర్లు పెట్టారు. అవి ఏవి? విశాఖపట్నానికి కులోందక్క చోళపట్నం, మోటుపల్లికి దేశీయ కొండపట్నం, ఘంటసాలకి చోళ పాండ్యాపురం, కృష్ణాపట్నానికి గండ గోపాలపురం. తూర్పు చాణక్యుల కాలం నాటి వాణిజ్య వివరాలను తెలిపే శాసనం ఏది? ఆహ్దనకర శాసనం. తూర్పు చాణక్యుల కాలం నాటి సాంఘిక పరిస్థితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పు చాణక్యుల కాలంలో సమాజంలో ఏ వ్యవస్థ ఉండేది? పితృస్వామిక వ్యవస్థ. తూర్పు చాణక్యుల కాలంలో ప్రముఖ స్థానం ఎవరిది? బ్రాహ్మణులు. తూర్పు చాణక్యుల కాలంలో బ్రాహ్మణులు 3 వర్గాలు. అవి ఏవి? మంత్రాలను ఉచ్చించేవారు శ్రోత్రియ, దేవాలయాల నిర్వహణ వైదిక, రాజ్యపాలనలో రాజుకు సహకరించేవారు నియోగులు అనే 3 రకాలు ఉండేవారు. సూర్యవంశ క్షత్రియులుగా ఎవరిని పేర్కొంటారు? చోళులు, గజపతులు. చంద్రవంశ క్షత్రియులు ఎవరు? తూర్పు చాణక్యులు, విజయనగర రాజులు, పాండ్యులు. తూర్పు చాణక్యుల కాలంలో 3వ స్థానంలో ఉన్న వైశ్యులు ఏ వర్తక సంఘాలను నిర్వహించేవారు? నానాదేశీయ నగరం, పెక్కుండ్ర నగరం అనే వర్తక సంఘాలను నిర్వహించేవారు. తూర్పు చాణక్యుల కాలంలో మత పరిస్థితుల గురించి తెలుసుకుందాం. తూర్పు చాణక్యుల కాలంలో ఏ మతం ప్రసక్తి లేదు? బౌద్ధ మతం ప్రసక్తి లేదు. వేంగి చాణక్యుల కాలంలో బౌద్ధ రామాలను ఏ విధంగా మారాయి? శైవ ఆలయాలుగా మారాయి. క్రీస్తు శకం 639లో ఆంధ్రదేశాన్ని సందర్శించిన హుయాన్ త్సాంగ్ ఏ ప్రాంతంలో బౌద్ధ క్షేత్రాలు క్షీణదశలో ఉన్నాయి? అమరావతి, నాగార్జునకొండ. తూర్పు చాణక్యుల కాలం నాటి బౌద్ధ ఆరామాలన్నీ వేసి గుహాలుగా మారాయని ఏ రచన పేర్కొన్నది? సియుకి గ్రంథం. జైన మతాన్ని ఆదరించిన తూర్పు చాణక్యుల రాజు ఎవరు? విమలాదిత్యుడు. విమలాదిత్యుని జైన మత గురువు ఎవరు? త్రికాల యోగి. విమలాదిత్యుడు రామతీర్థంలో జైనుల కొరకు ఏ గృహాలయాన్ని నిర్మించాడు? రామకొండ గుహాలయం.
తూర్పు చాణక్యుల కాలంలో జైన మత కేంద్రాలు ఏవి? విజయవాడ, సిద్ధవటం, ఆర్యవటం, రామతీర్థం అనే జైన మత కేంద్రాలు కలవు. రామతీర్థంలో నివసించే జైన మత కవి ఉగ్రాదిత్యుడు ఏ వైద్య గ్రంథాన్ని రచించాడు? కళ్యాణ కారకం అనే గ్రంథాన్ని రచించాడు. విమలాదిత్యుడు జైనాలయం కొరకు ఏ గ్రామాన్ని దానం చేశాడు? మలియంపూడి గ్రామాన్ని. శ్వేతాంబర జైన బసతి గుంటూరులోని మునుగోడులో గలదు. అది ఏది? పృథ్వీ తిలక వసతి. వేములవాడ శుభదాసు జైన దేవాలయ నిర్మాత ఎవరు? బడ్డేగా. తూర్పు చాణక్యుల కాలంలో ప్రసిద్ధి చెందిన జైన మత కవి ఎవరు? పంపకవి. జైనులు తమ విద్యను ఏ వాక్యంతో ప్రారంభిస్తారు? ఓం నమః సిద్ధాయ నమః అనే పేరుతో నిర్వహిస్తారు. తూర్పు చాణక్యుల ఏ మత అభిమానులు? వైదిక ధర్మ అభిమానులు. తూర్పు చాణక్యులు ఏ బిరుదును ధరించారు? పరమ మహేశ్వర, పరమ బ్రాహ్మణ్య, పరమ భాగవత, విష్ణువర్ధన అనే బిరుదులు పొందారు. తూర్పు చాణక్యుల కాలంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఏ సంస్థలు ఏర్పడ్డాయి? ఘటికలు. గుంటూరు జిల్లా వంతేరు దగ్గర ఉన్న ఏ ఘటిక ఉన్నత విద్యాలయం ఉన్నట్లు తెలుస్తుంది? అసనాపురం అనే విద్యాలయం. ఏ మత శైవ శాఖ ఆంధ్రాలో ప్రవేశించింది? పాశుపతం. కుబ్జ విష్ణువర్ధనుడు వైష్ణవ మతాన్ని ఆదరించి పిఠాపురంలో ఏ దేవాలయాన్ని నిర్మించాడు? కుంతి మాధవ ఆలయాన్ని నిర్మించాడు. జయసింహ వల్లభుడు వైదిక మతాన్ని ఆదరించి ఏ యాగాన్ని చేశాడు? కుంతిమాత దేవాలయం. దానర్వుడు ఏ మతాన్ని ఆదరించాడు? వైష్ణవ మతం. వైష్ణవ దేవాలయాల గురించి తెలుసుకున్నాం. శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు దేవాలయం, పిఠాపురంలో కుంతి మాధవ స్వామి దేవాలయం, అహోబిలంలో నరసింహస్వామి దేవాలయం, నర్సవరంలో భావనారాయణ స్వామి దేవాలయం కలవు. తూర్పు చాణక్యుల కాలంలో 3 శైవ క్షేత్రాలు ఉండటం వల్ల ఆంధ్రదేశాన్ని ఏ విధంగా పేర్కొన్నారు? త్రిలింగ దేశంగా పేర్కొన్నారు. తూర్పు గోదావరిలో ద్రాక్షారామం, కరీంనగర్లో కాళేశ్వరం, కర్నూలులో శ్రీశైలం దేవాలయాలు కలవు. ఎవరి కాలంలో పంచరామాలు శైవక్షేత్రాలుగా రూపొందాయి? మొదటి చాణక్య భూమిని కాలంలో. పంచరామాలను గుర్తించి పేర్కొన్న సాహిత్య ఆధారాలు ఏవి? స్కంద పురాణం, శ్రీనాథుని భీమేశ్వర పురాణం పంచరామాల గురించి పేర్కొన్నాయి. శైవ మతం 3 భాగాలుగా విభజితమయ్యి వాటి పేర్లు ఏమిటి? పాశుపతం, కాలాముఖం, కపాలికులు అనే 3 శాఖలుగా 3 విభాగాలుగా విభజితమయ్యాయి. పాశుపతం శాఖ స్థాపకుడు ఎవరు? లకులీసుడు. శైవంలో అతి పురాతనమైన మొదటి శాఖ ఏది? పాశుపతం. కాలాముఖ శాఖను స్థాపించిన వారు ఎవరు? కాలానుడు. తీవ్రవాద శైవులు అని పేర్కొన్నవారు ఎవరు? కాలాముఖ శాఖ. కాలాముఖ శాఖ వారు తమ మత విస్తరణ కొరకై ఏర్పాటు చేసిన సభలను ఏమంటారు? సింహ పరిషత్తులు. భారతదేశంలో 18 శక్తిపీఠాలుగా ఉండగా ఆంధ్రాలో ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయి? 4 శక్తిపీఠాలు. శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి, ద్రాక్షారామంలో మాణిక్యాంబ, అలంపురంలో జోగులాంబ పీఠం, పిఠాపురంలో పురుహరిక అనే శక్తిపీఠాలు కలవు. శైవ మతంలో వచ్చిన మరొక శాఖ ఏది? కపాలికులు. కాలాముఖంలోని వామాచార్యులు లే కపాలికులు. శ్రీశైల్యాన్ని కపాలిక క్షేత్రంగా పేర్కొన్నవారు ఎవరు? భవభూతి. వైశ్యుల కులదేవత ఎవరు? వాసవి కన్నికా పరమేశ్వరి. కపాలికుల మత ప్రధాన కేంద్రం ఏది? పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. విద్యా విధానం, సాహిత్యం గురించి తెలుసుకున్నాం. తూర్పు చాణక్యుల అధికార భాష ఏది? సంస్కృతం. సంస్కృత విద్యాలయాలను ఏమంటారు? ఘటికలు. కమ్మ రాష్ట్రంలోని అసనాపుర స్థాన ఘటికను సామాన్య పదవి నిర్వహించిన వారు ఎవరు? మండా శర్మ. చాళుక్య ప్రభువులు కవి పండిత పోషకుల బిరుదుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కవి పండిత కామధేనువు అని 3వ విష్ణువర్ధనుడు, కవి గాయ కల్పతరువు అని 2వ అమిరాజుని, కావ్య గీతి ప్రియుడు అని రాజరాజ నరేంద్రుని. తూర్పు చాణక్యుల కాలంలో ఆదరించబడిన భాష, శాసన భాష, అత్యధికంగా పోషించబడిన భాష ఏది? తెలుగు. రేనాడు చోడ ధనంజయ వర్మ వేయించిన తొలి తెలుగు శాసనం ఏది? కలమల్ల శాసనం. జయసింహ వల్లభుడి యొక్క తెలుగు శాసనాలు ఏవి? విప్పర్ల శాసనం, మాంచార్ల శాసనం.
పాండురంగన యొక్క ఏ శాసనంలో తర్వోజ వృత్తం తెలుగు పద్యం ఉన్నది? అద్దంకి శాసనంలో. గుణగ విజయాదిత్యుని ఏ శాసనాలలో శేష పద్యాలు ఉన్నాయి? కందుకూరి ధర్మవర శాసనంలో. గుణగ విజయాదిత్యుని ఏ శాసనంలో చెంపకమాల తెలుగు పద్యం ఉన్నది? సాతలూరి శాసనం. యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో ఏ పద్యం ఉన్నది? మధ్య అక్కర పద్యం. తూర్పు చాణక్యుల కాలంలో వాస్తు శైలి గురించి తెలుసుకున్నాం. తూర్పు చాణక్యులు దేవాలయ కట్టడ నిర్మాణాలలో వీరు అనుసరించిన వాస్తు శైలి ఏది? వేసర లేదా చాళుక్య శైలి. ద్రావిడ శిల్పకళ, విమాన శైలి మరియు బౌద్ధ కళ మిశ్రమాన్ని ఏమంటారు? వేసర శిల్పకళ శైలి అంటారు. గుణగ విజయాదిత్యుడు నిర్మించిన ఆలయాలు ఏవి? బిక్కవోలు ప్రాంతం, తూర్పుగోదావరి జిల్లాలో ముక్తేశ్వర ఆలయం, విజయేశ్వర ఆలయం, చంద్రశేఖర ఆలయం, రాజరాజ ఆలయం, గోలింగేశ్వర ఆలయం. ఇది నేటికి నిలిచి ఉన్న ఏకైక దేవాలయం. గంగా యమున ప్రతిమలు చెక్కిన వేంగి చాణక్యుల కాలం నాటి ఆలయం ఏది? విజయేశ్వర ఆలయం. కుబ్జి విష్ణువర్ధనుడు పిఠాపురంలో నిర్మించిన దేవాలయం ఏది? కుంతి మాధవ దేవాలయం. పంచరామాలను నిర్మించినది ఎవరు? మొదటి చాణక్య భీముడు. కర్నూలు జిల్లాలో ఉన్న ముఖ్యమైన ఆలయాలు ఏవి? మహానందీశ్వర ఆలయం మహానంది, శివనందీశ్వర ఆలయం కడమాల కాల్వ, సిద్ధేశ్వర ఆలయం సిద్ధేశ్వరం, పంచలింగేశ్వర ఆలయం పంచలింగాల, భీమలింగేశ్వర ఆలయం, రామలింగేశ్వర ఆలయాలు సత్యవోలు గ్రామంలో ఉన్నవి. ద్రాక్షారామంలో భీమేశ్వర ఆలయాన్ని కట్టించినది ఎవరు? మొదటి భీముడు. తూర్పు చాణక్యుల కాలంలో ఆలయ వ్యవహారాలు చూసుకొనుటకు ఏ అధికారి ఉండేవాడు? స్థానాధిపతి. శైవులకు కేంద్ర స్థానంగా ఉన్న ముఖ్య ప్రాంతం ఏది? భైరవకోన. ఇది నెల్లూరులో ఉన్నది. ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని నగరం ఏది? రాజమండ్రి. తూర్పు చాణక్యుల కాలం నాటి ప్రధాన నృత్య వినోదం ఏది? కోలాటం. తూర్పు చాణక్యుల కాలం నాటి లలిత కళల గురించి పేర్కొన్న గ్రంథం ఏది? అభిలాష తీర్థ చింతామణి గ్రంథం. తూర్పు చాణక్యుల కాలంలో తెలుగు భాషా వికాసం గురించి తెలుసుకున్నాం. అమరావతి శాసనంలో మొదటి తెలుగు పదం నాగబుపై పరిశోధన చేసిన వారు ఎవరు? వేటూరి ప్రభాకర శాస్త్రి. మొదటి తెలుగు ప్రాచీన గద్య శాసనం కలమల్ల శాసనం ఎవరు వేయించారు? రేనాటి ధనంజయుడు. ఎర్రగుడి శాసనాన్ని వేయించిన వారు ఎవరు? ఎరికల్ ముత్తురాజు. గేయ పద్ధతిలో రేనాటి పుణ్యకుమారుడు వేయించిన శాసనం ఏది? పొట్ల దుర్తి శాసనం. తెలుగు చోడరాజు సత్యాదిత్యుడు వేయించిన శాసనం ఏది? మల్లిపాడు శాసనం. సంస్కృతంలో కంద పద్యంతో కూడిన ఆరంభాక శాసనం వేయించినది ఎవరు? బాదప మహారాజు. సగానికి పైగా తెలుగు పదాలతో కూడుకొని ఉన్న చేజర్ల శాసనాన్ని ఎవరు వేయించారు? కుబ్జ విష్ణువర్ధనుడు. మొదటి పూర్తి తొలి తెలుగు వచ్చిన విప్పర్ల శాసనం ఎవరు వేయించారు? జయసింహ వల్లభుడు. మంగి యువరాజు వేయించిన శాసనం ఏది? లక్ష్మీపుర శాసనం. తెలుగు భాష లిఖిత స్థాయికి చెందినట్లుగా ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? కొరవి శాసనం. గుణగ విజయాదిత్యుడు చెంపకమాల వృత్తంతో వేసిన శాసనం ఏది? సాతులూరి శాసనం. గుణగ విజయాదిత్యుడు యొక్క శేషం ఆటవెలది పద్యాలతో ఉన్న శాసనాలు ఏవి? కందుకూరు శాసనం, ధర్మవర శాసనాలు. పాండురంగుడు తరువోజ పద్య రూపంలో వేయించిన శాసనం ఏది? అద్దంకి శాసనం. మొదటి మధ్యక్కర శాసనం అయిన బెజవాడ శాసనాన్ని ఎవరు వేయించాడు? రెండవ యుద్ధమల్లుడు. తెలంగాణ ప్రభుత్వం పంప కవిని ఏ విధంగా ప్రకటించింది? తెలుగు భాష ఆది కవి. మొదటిసారిగా తెనుగు అనే పద్యమును ఉపయోగించిన వారు ఎవరు? నన్నయ్య భట్టు. మహాభారతము అసలు పేరేమిటి? జయసంహిత. నన్నయ్య భట్టు మొదటి తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని దేనిని రచించాడు? ఆంధ్ర శబ్ద చింతామణి. భారతాంధ్రీకరణంలో నన్నయ్య భట్టుకు సాయపడిన వారు ఎవరు? నారాయణ భట్టు. నారాయణ భట్టుకు రాజరాజ నరేంద్రుడు ఇచ్చిన బిరుదు ఏది? అష్టభాషా కవిశేఖరుడు అనే బిరుదు ఇచ్చాడు. నన్నయ్య తెలుగులో వ్రాసిన ఇతర గ్రంథాలు ఏవి? ఇంద్ర విజయం, చాముండేశ్వరి విలాసం. పావులూరి మల్లన రచించిన గ్రంథం ఏది? గణిత సార సంగ్రహణం. పావులూరి మల్లన బిరుదులు ఏవి? సుకవి, సత్యశీలుడు. గణిత సార సంగ్రహం తెలుగు పద్యాలలో రాసిన వారు ఎవరు? మహావీరాచారి. వేములవాడ భీమకవి రాసిన గ్రంథాలు ఏవి? కవి జననాశ్రయం, రాఘవ పాండివ్యం. మనకంటే ముందే మొదట ప్రాచీన హోదా పొందిన భాష ఏది? తమిళం.
తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 29. తూర్పు చాణక్యుల రాజులు పొందిన బిరుదులు ఏవి? కుబ్జ విష్ణువర్ధనుడు, విషమసిద్ధి, మకరధ్వజ, కామదేవ అనే బిరుదులు కలవు. మొదటి జయసింహుడికి సకల లోకాశ్రయ, సర్వసిద్ధి అనే బిరుదులు కలవు. ఇంద్ర భట్టాకరుడు త్యాగధనుడు, మకరధ్వజుడు అనే బిరుదులు కలవు. రెండవ విష్ణువర్ధనుడు విషమసిద్ధి, సర్వలోకాశ్రయ, మకరధ్వజుడు, ప్రహ్లాదిత్య అనే బిరుదులు కలవు. మంగి యువరాజు విజయసిద్ధి అనే బిరుదు కలదు. మూడవ విష్ణువర్ధనుడు త్రిభువనాంకుశుడు అనే బిరుదు కలదు. రెండవ విజయాదిత్యుడు బిరుదులు నరేంద్ర మృగరాజు, నరేంద్రేశ్వర, చాళుక్యరాయ, విక్రయ ధవాలి అనే బిరుదులు కలవు. గుణగ విజయాదిత్యుడి బిరుదులు త్రిపుర మత్యే మహేశ్వర, పరాచక్ర రామ, రణరంగ శూద్రక అనే బిరుదులు కలవు. మొదటి అమ్మిరాజు బిరుదు రాజమహేంద్రుడు అనే బిరుదు కలదు. శక్తివర్మ యొక్క బిరుదు చాళుక్య చంద్రుడు. విమలాదిత్యుడి యొక్క బిరుదు రాజమార్తాండ, ముమ్మడి భీమ అనే బిరుదు కలదు. రాజేంద్రుడి యొక్క బిరుదు కులోందొక్క చోళ అనే బిరుదులు పొందారు. తూర్పు చాణక్యులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పార్ట్ 1 వీడియోలో కొంత భాగాన్ని ఇవ్వడం జరిగింది. ఈ పార్ట్ 2 వీడియోలో మొత్తం తూర్పు చాణక్యుల గురించి వివరించడం జరిగింది. ఈ బిట్స్ మీకు గ్రూప్ 2 మెయిన్స్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా తెలియజేయాల్సి ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చిన విధంగా వీడియోస్ తయారు చేయగలనని ఆశిస్తూ మరో పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.